గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ఏకాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు భగవల్లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. శ్రీకృష్ణ స్వామి ఉద్ధవునకు తత్వోపదేశం చేస్తున్నారు. అందులో భాగంగానే మనసే అన్నిటికీ ప్రధానమైన కారణము, సుఖదుఖాలకు హేతువు మనస్సే తప్ప వేరొకటి కాదు. వాళ్ళు కారణం వీళ్ళు కారణం అని మనం ఒకళ్ళని నిందించని అవసరం లేదు. ఆ మనస్సుని గనక నిగ్రహంలో పెట్టుకుంటే ఈ సుఖదుఖాలు అనేటువంటివి అంటవు అని చెబుతూ, సాటి జనులు మన సుఖదుఖాలకు కారణం కాదు. అలాగే ఇంద్రియాధిష్టాన దేవతలు, అదేవిధంగా మన దేహంలో ఉండేటువంటి అనేక రకములైన అవయవాలన్నింటికీ ఆధారభూతులైనటువంటి దేవతలందరూ ఉన్నారు. ఆ దేవతా స్వరూపాలు కూడా ఈ సుఖదుఖాలకు కారణం కాదు. ఆత్మకు అసలు ఈ సుఖదుఖాలు అనేటువంటివి అంటవు. వీటన్నిటికన్నా అతీతమైనటువంటిది ఆత్మస్వరూపము. అలాగే సూర్యుడు ఇత్యాదిగా కలిగినటువంటి గ్రహాలు కూడా ఈ సుఖదుఖాలకు కారణం కాదు అని తెలియజేస్తూ, దేహాభిమానం వల్ల మాత్రమే సుఖదుఖాలు కలుగుతాయి అని వర్ణించి చెప్పి, కర్మాస్తు హేతు సుఖదుఖయోశ్చేత్ కిమాత్మనస్తద్ధి జడాజడత్వే దేహస్త్వచిత్ పురుషోయం సుపర్ణః క్రుధ్యేత కస్మై నహి కర్మమూలం. ఈ సుఖదుఖాలకు ఒకవేళ కర్మలేమన్నా కారణమా అని ఆలోచించినట్లయితే అవి కూడా కారణం కాదు. ఆత్మస్వరూపానికి ఈ కర్మలకు ఏ విధమైనటువంటి సంబంధము లేదు. ఈ కర్మలనేవి ఎలా ఏర్పడతాయి అంటే జడము చేతనము ఈ రెండిటి యొక్క కలయిక వల్ల అవి ఏర్పడుతూ ఉంటాయి. చేతనం అంటే ఆత్మస్వరూపం అంటే శుద్ధ జ్ఞాన స్వరూపము. అది ఎప్పుడూ వికారాన్ని పొందే లక్షణం కలిగినది కాదు. కాబట్టి ఆ కర్మలనేవి ఆత్మస్వరూపానికి అంటవు. ఇంకా దేహం అనేదేమో ఒక జడ పదార్థం, అది వికారాన్ని పొందేటువంటి లక్షణం కలిగినది, వికారి. కాబట్టి ఈ కర్మలకు అసలు ఆధారం అంటూనే ఏమీ లేదు. కాబట్టి ఈ కర్మలు కూడా సుఖదుఖ హేతువులు కానేరవు అని వర్ణించి చెప్పి, కాలస్తు హేతు సుఖదుఖయోశ్చేత్ కిమాత్మనస్తత్ర తదాత్మకోసౌ నాగ్నేర్హితాపో నహిమస్య తత్ స్యాత్ క్రుధ్యేత కస్మై న పరస్య ద్వంద్వం. ఒకవేళ ఈ సుఖదుఖములకు కాలమే కారణమా అని ఆలోచిస్తే ఆత్మకు ఈ కాలముతో ఏ విధమైన సంబంధం ఉన్నది అంటే ఆ కాలమన్నా ఆత్మస్వరూపమన్నా రెండూ ఒకటే. కాబట్టి ఈ కాలము కూడా సుఖదుఖాలకు కారణము కానేరదు. ఈ కాలము ఆత్మ ఎటువంటివి అంటే సమానమైనవి. కాలము వేరు ఆత్మ వేరు కాదు. అగ్ని తప్పింపచేయగలుగుతుందా? అదేవిధంగా మంచుకి చలుంటుందా? అలాగే ఈ ఆత్మస్వరూపమైనటువంటి ఈ కాలం కూడా ఈ సుఖదుఖాలకు కారణం కాదు. కాలం కూడా ఆత్మస్వరూపమే, వీటికన్నా అతీతమైనది అని తెలియజేస్తూ, ఈ సుఖదుఖాలనేటువంటివి కాలం వల్ల కలుగుతాయి అనేది వాస్తవం కాదు. అసలు సుఖదుఖాలనేటువంటి ఆలోచనే ఒక విధంగా వాస్తవమైనటువంటిది కాదు అని తెలియజేస్తూ,
నకేనచిత్ క్వాపి కథంచ నాస్య ద్వంద్వోపరాగః పరతః పరస్య యథాహమః సంసృతి రూపిణ స్యాత్ ఏవం ప్రబుద్ధో న బిభేతి భూతైః. సుఖదుఖములనేటువంటి భావన దేనివల్ల కలుగుతోందంటే మనస్సు యొక్క ప్రభావం వల్ల కలుగుతోంది. అది సుఖము, ఇది దుఃఖము అని. నిజానికి ఈ సుఖదుఖాల యొక్క స్వరూపం అంటూ ఏదీ లేదు. కాబట్టి ఈ ఆత్మ అనేది ప్రకృతి కన్నా అతీతమైనటువంటి ఒక శక్తి అయి ఉన్నది. ప్రకృతికి సంబంధించినటువంటి ఏ పదార్థమైనా కూడా ఆత్మస్వరూపాన్ని చెలింపచేయలేదు. కాబట్టి మనం అనుకునే సుఖదుఖాలు ఆత్మస్వరూపానికి ఏ విధంగానూ అంటవు. మరి ఈ రకమైనటువంటి భావాలు సుఖమని దుఃఖమని భావం కలగడానికి కారణం ఏమిటి? చలేస్తేనేమో కష్టంగా ఉంది, చలికాలంలో వెచ్చగా ఉంటే హాయిగా ఉంది. మరి అలాగే వేసవి కాలంలోనేమో చల్లగా ఉంటే హాయిగా ఉంది, వెచ్చగా ఉంటే కష్టంగా ఉంది. ఇవనే కాదు, శీతోష్ణాలు, సుఖదుఖాలు, అలాగే శత్రుమిత్ర భేదాలు, ఇలాంటివన్నీ ద్వంద్వాలు అనేవి ఎందువల్ల కలుగుతున్నాయంటే దానికి అహంకారమే మూలము. ఈ అహంకారం అనే దాని వల్లనే ఇవన్నీ కలుగుతాయి. దాన్ని గనక విడిచిపెట్టినట్లయితే అప్పుడు మానవునకు నిజమైనటువంటి తత్వం గోచరమవుతుంది. అప్పుడు తోటి ప్రాణుల వల్ల కానీ ఇతరమైనటువంటి వేటి వల్ల కానీ మానవునకు భయం అనేది ఉండదు, ద్వంద్వములకు లోబడడు. ఎందువల్లంటే నిజమైనటువంటి ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు ఈ సుఖదుఖాలనేటువంటివి నిజమైనవి కాదు అని అర్థం చేసుకుని మనసు వాటిని ఆకర్షించకుండా ఉండేటట్లుగా చేయగలుగుతాడు. మనలో ఆ విధమైన వికారం కలుగుతోందంటే కారణం ప్రకృతి స్వరూపమైనటువంటి ప్రకృతి నుంచి వచ్చినటువంటి మనస్సే తప్ప ఆత్మకు వీటి యొక్క స్పర్శ అనేది ఏమాత్రమూ లేదు అని తెలియజేయటమే ఇందులో ఉన్న సారాంశం. ఏతాంస ఆస్థాయ పరాత్మనిష్టాం అధ్యాసితాం పూర్వతమైర్మహర్షిభిః అహంతరిష్యామి దురంతపారం తమో ముకుందాంఘ్రి నిషేవయైవ. కాబట్టి అన్నింటినీ విడిచిపెట్టి అన్ని విధాల విరక్తిని పొందినటువంటి నేను ఆ బ్రాహ్మణుడు అనుకుంటున్నాడు, ఇన్ని రకాలుగా ఎంతోమంది ఎన్ని విధాల నన్ను పీడించినా దూషించినా దండించినా అవి ఏవి నా మనసుకి పట్టడం లేదు. నా మనస్సు పరమాత్మకు అంకితం చేశాను. ఈ మనస్సు ద్వారా ఇది సుఖము ఇది దుఃఖమను అని ఆలోచించేటువంటి విధానం ఎప్పుడో పోయింది. నిజమైన ఆలోచన ఏమిటి అంటే అసలు సుఖదుఖాలు అనేటువంటివి లేవు అనేటువంటి ఒక పరాకాష్ఠ భగవత్తత్వానికి సంబంధించినటువంటి ఒక చక్కని భావావేశం కలిగింది. ఆ భావావేశం కలిగినటువంటి వాళ్ళు మహర్షులు. ఆ మహర్షులు ఆ విధంగా సుఖదుఖాలకు అతీతంగా మనస్సుని నియంత్రణ చేసి ఆ పరమాత్ముని యందే శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళు అభ్యసించారు ఆ యోగాన్ని. అదేవిధంగా నేను కూడా ఈ సంసారం అనేటువంటిది ఏదైతే అజ్ఞానం ఉందో దాన్ని ఏ విధంగానూ నాకు అంటకుండా చేసుకుని ఆ మోక్షాన్ని ఇచ్చేటువంటి పరమాత్ముడైన ఆ శ్రీహరి యొక్క పాదసేవలోనే ఈ సంసార సాగరాన్ని దాటేస్తాను అని చెప్పి ఆ విరక్తి చెందినటువంటి అవంతి నగరంలోని బ్రాహ్మణోత్తముడు ఈ విధంగా భావన చేస్తూ ఉన్నాడు. ఈ బ్రాహ్మణోత్తముడు చెప్పినటువంటి ఈ భిక్షువైనటువంటి ఈ బ్రాహ్మణోత్తముడు చెప్పినటువంటి ఈ భావనలో ఉన్న సారాంశం ఏమిటి అంటే మనకు కలిగేటువంటి ఈ భావోద్రేకాలు భావావేశాలు ద్వంద్వాలు సుఖదుఖాలు ఇలాంటివన్నీ ప్రకృతి సంబంధమైనటువంటి వాటి వల్ల కలుగుతున్నాయి తప్ప ప్రకృతికి అతీతమైనటువంటి ఆత్మకి ఇవేమీ పట్టవు. కాబట్టి మనస్సుని గనక నిగ్రహించుకున్నట్లయితే అప్పుడు పరమాత్మకు అతీతమైనటువంటి ఆ భగవంతుని యొక్క జ్ఞానాన్ని పొందేటువంటి శ్రద్ధ లభిస్తుంది. తద్వారా ఈ సుఖదుఖాలను పట్టించుకోవలసినటువంటి అవసరం లేదు. అవి సుఖంగాను కనిపించవు, దుఃఖంగానూ కనిపించవు. అసలైనటువంటి తత్వాన్ని పొందినటువంటి వారికి అంతా భగవన్మయమై గోచరిస్తుంది అనే తాత్పర్యాన్ని సారాంశాన్ని ఈ భిక్షుగీతంలో ఆ బ్రాహ్మణోత్తముడు తెలియజేశారు. ఇదే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవునకు తెలియజేస్తూ శ్రీ భగవానువాచ
నిర్విద్య నష్టద్రవిణో గతక్లమః ప్రవ్రజ్యగాం పర్యటమాన ఇత్థం నిరాకృతో అసద్భిరపి స్వధర్మాత్ అకంపితోమం మునిరాహ గాథాం. ఈ విధంగా ఎన్నో సంవత్సరాల పాటు ధనం కోసం కష్టపడి శరీరాన్ని శ్రమపెట్టి కూడబెట్టినటువంటి ఆ బ్రాహ్మణోత్తమునకు జ్ఞానోదయం కలిగింది. వెంటనే అదంతా నశించిపోయిన తర్వాత, ధనం నశించిపోయిన తర్వాత, బంధువులు దూరమైన తర్వాత విరక్తి కలిగినటువంటి వాడై మనసా వాచా కర్మణ సన్యసించి ఈ భూమి మీద సంచరిస్తూ ఉన్నాడు. ఎంతమంది ప్రజలు ఎన్ని రకాలుగా ఆయన్ని ఇబ్బంది పెట్టి ఆయన పొందిన విరక్తి నుంచి ఆయన్ని మరల్చడానికి, ఆయనలో అహం అనేది కలగడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కొట్టారు, తిట్టారు, కపటి అన్నారు. ఇలా ఎన్ని చెప్పినప్పటికీ ఆ దుష్టులైనటువంటి వాళ్ళ యొక్క ఆ భయానికి లోను కాకుండా, ఎందువల్లంటే నిజమైన జ్ఞానం కలిగినటువంటి వాళ్ళకి భయం అనే భావనే ఉండదు కదా. వారు చేసేటువంటి ఆ దుష్టమైన కార్యములకు మనస్సు లొంగలేదు, అదొక స్థాయికి చేరుకుంది. అందువల్ల ఏమాత్రము కంపం లేకుండా అతడు చక్కగా ఈ గీతాన్ని పాడాడయ్యా, ఇది మనందరికీ అవసరమైనటువంటిది అని శ్రీకృష్ణస్వామి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ భిక్షుగీత అనేటువంటిది మనలో నిజమైనటువంటి జ్ఞానాన్ని పెంపొందించి వైరాగ్యాన్ని పెంపొందిస్తుంది. సుఖదుఃఖ ప్రదోనాన్యః పురుషస్యాత్మవిభ్రమః మిత్రోదాసీన రిపవః సంసారస్తమసః కృతః. అది సారాంశం. మానవులకు సుఖదుఖాలు దేనివల్ల వస్తాయంటే ఇంకెవరి వల్ల రావు, దానికి మనమే కారణం. మనస్సు యొక్క భ్రమయే ఈ సుఖదుఖాలు. ఆ మనస్సు చూసేటువంటి కోణమే అక్కడ తేడా కలిగిస్తోంది. అది ఏం చేస్తుందంటే వీళ్ళు శత్రువులు అంటుంది, వీళ్ళు మిత్రులు అంటుంది, వీళ్ళు శత్రువులు మిత్రులు కాదంటుంది, వాళ్ళు వేరు నువ్వు వేరు అంటుంది. ఈ దేహానికి ఆత్మకి ఉన్నటువంటి ఆ భేదం ఏదో తెలియకుండా చేస్తుంది. ఏది శాశ్వతమైనది, ఏది నశించేదన్న ఆ గీతని చెరిపేస్తుంది. ఇన్ని రకాలైనటువంటి మాయలు, అజ్ఞానం అనేది ఈ మనస్సు యొక్క ప్రభావం వల్లే కలుగుతాయి. తస్మాత్ సర్వాత్మనా తాత నిగృహాణ మనోధియ మయ్యావేసితయా యుక్త ఏతావాన్ యోగ సంగ్రహ. కాబట్టి ఓ ఉద్ధవా, నాయందే మనస్సు నిలిపి నీవు చక్కగా ఆ బుద్ధిని జాగ్రత్త పెట్టుకో, ఇంద్రియాలను నీ వశంలో అట్టే పెట్టుకో, మనస్సుకి లోనవ్వకు. ఇది తెలుసుకోవటమే నిజమైనటువంటి యోగ మార్గము అని కృష్ణ పరమాత్మ సారాంశాన్ని చెప్పారు. య ఏతాం భిక్షుణా గీతాం బ్రహ్మనిష్టాం సమాహితః ధారయన్ శ్రావయన్ శృణ్వన్ ద్వంద్వైః నైవాభిభూయతే. ఎవరైతే ఈ భిక్షుగీత అనేటువంటి చక్కని అంశాన్ని శ్రవణం చేస్తారో, పఠిస్తారో, బ్రహ్మతత్వాన్ని తెలియజేసే విషయాన్ని ఆకళింపు చేసుకుంటారో, మనస్సులో ధరిస్తారో, అందరికీ వినిపిస్తారో, వాళ్ళు ద్వంద్వముల నుంచి విముక్తులవుతారు. ద్వంద్వములు వాళ్ళని ఏమీ చెయ్యలేవు. అంటే అర్థం ఏమిటి? వాళ్ళు వేరు వీళ్ళు వేరు అని చెప్పినా కూడా మన మనస్సు నిరాకరిస్తుంది. అంతా పరమాత్మమయమైనప్పుడు ఏమిటి మనస్సులో ఈ భేదబుద్ధిని విడిచిపెట్టాలి కదా. కాబట్టి శత్రుమిత్ర భేదాలు, తటస్థం అనేటువంటి విషయం ఇవన్నీ వదిలేసి ఎల్లప్పుడూ ఆ మనస్సుని పరమాత్ముని యొక్క పాదముల చెంతే నిలబెట్టడం అనే విషయం చక్కగా అర్థమవుతుందని చెబుతున్నారు ఈ సన్నివేశం ద్వారా. ఇక్కడితో మనం ఏకాదశ స్కంధంలో 23వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకుని 24వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. శ్రీ భగవానువాచ అధతే సంప్రవక్ష్యామి సాంఖ్యం పూర్వైః వినిశ్చితం యద్విజ్ఞాయ పుమాన్ సద్యః జహ్యాత్ వైకల్పికం భ్రమం. నాయనా, ఇప్పుడు నీకు సాంఖ్యయోగాన్ని గురించి తెలియజేస్తాను అని శ్రీకృష్ణస్వామి ఉద్ధవునకు సాంఖ్యయోగాన్ని గురించి వర్ణించి చెబుతున్నారు. పూర్వులైనటువంటి మహానుభావులు నిశ్చయించి చెప్పినటువంటి ఆ సాంఖ్య శాస్త్రము, ఆ యోగానికి సంబంధించిన సారాంశాన్ని నీకు తెలియజేస్తాను. దాన్ని గనక సంపూర్ణంగా అవగాహన చేసుకున్నట్లయితే ఈ భ్రమలన్నీ కూడా తొలగిపోతాయి, భేదబుద్ధి పోతుంది. అది వేరు ఇది వేరు అనేటువంటి భేదబుద్ధి ఏదైతే ఉందో అది మొత్తం పోతుంది, నిజమైన విషయం తెలుస్తుందని ఆ సాంఖ్యం గురించి వర్ణిస్తున్నారు. ఆసీత్ జ్ఞానమథో హ్యర్థః ఏకమేవా వికల్పితం
యదా వివేక నిపుణ ఆదౌ కృతయుగే అయుగే. ప్రళయ సమయంలో సృష్టి జరక్కముందు ఈ జగత్ అనేది అప్పటికి ఏర్పడలేదు కదా, కేవలము ఆ పరబ్రహ్మం ఒక్కటే ఉన్నది. యుగాలు లేవు, ఏమీ లేవు, అసలు సృష్టే లేదు. ఆ పరబ్రహ్మ ఎప్పుడు సంకల్పించుకుంటే అప్పుడే కదా సృష్టి ఏర్పడేది. అప్పటికి యుగాలు కూడా లేవు. ఇది సృష్టికి పూర్వ విషయం. కృతయుగంలో ఉన్నటువంటి మహానుభావులందరూ కూడా ఆ పరబ్రహ్మ స్వరూపాన్నే చక్కగా ఆరాధన చేసేవారు. ఆదౌ కృతయుగే అయుగే వివేక నిపుణా. జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, కృతయుగంలో ఉన్న వాళ్ళంతా జ్ఞానులు. వాళ్ళు ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని చక్కగా ఆరాధన చేసేవారు. అంతా పరబ్రహ్మ స్వరూపమే అనే జ్ఞానం కలిగినటువంటి వారు ఆ కృతయుగంలోని వారు. తన్మాయా ఫలరూపేణ కేవలం నిర్వికల్పితం వాంగ్మనో గోచరం సత్యం ద్విధా సమభవత్ బృహత్. అంతవరకు ఒకటిగా, ఏ విధమైన ద్వంద్వము లేకుండా ఒకటిగా ఉన్నటువంటి ఆ పరబ్రహ్మము ఎప్పుడైతే ఆ పరమాత్ముడు సృష్టి చెయ్యాలని సంకల్పించాడో ఆ క్షణంలో రెండుగా రూపాన్ని పొందింది. అంతవరకు ఆ పరబ్రహ్మస్వరూపం ఎలాంటిదంటే ఒకటిగా ఉన్నది, ఏ భేదము లేనటువంటిది, వాక్కునకు మనస్సుకు ఆలోచించటానికి కూడా అందనిది, అవాంగ్మానస గోచరమైనటువంటి పరబ్రహ్మతత్వము సృష్టి ప్రారంభమయ్యేటువంటి సమయంలో రెండు విధాలుగా రూపుదిద్దుకున్నది, కలదిగా అయ్యింది. తయోరేకతరోహ్యర్థ ప్రకృతి శోభయాత్మిక జ్ఞానంత్వన్యతమో భావ పురుషస్సోభిధీయతే. ఆ రెండు ఏమిటి అంటే ఒకటేమో పురుషుడు, రెండవదేమో ప్రకృతి. ఆ రెండింటిలో ఒకదాన్ని ప్రకృతి అంటారు, రెండో దాన్ని జ్ఞానస్వరూపమైనటువంటి పురుషుడు అంటారు. అదే జ్ఞానమని పిలువబడుతోంది. అన్నింటినీ సాక్షిభూతంగా దర్శించేటువంటి స్వరూపము, పురుషుడని పిలువబడేటువంటి స్వరూపము. ఈ రకంగా సృష్టి సమయంలో రెండుగా ఉన్నది ఆ పరమాత్ముని యొక్క స్వరూపం, ప్రకృతి పురుషుడు అనేటువంటి పేర్లతో. తమో రజసత్వమితి ప్రకృతే రభవన్ గుణా మయా ప్రక్షోభ్యమాణాయా పురుషానుమతేన చ. అసలు సృష్టి అనేది ఎందుకు ప్రారంభం చేయాలని సంకల్పిస్తాడు పరమాత్ముడు అని చెబుతున్నారు. అనేక సార్లు జరిగేటువంటి ఈ సృష్టిలో అనేక రకములైన జీవరాశులు సృష్టింపబడుతూ ఉంటాయి. ఎన్నో జన్మలను, దేహాలను ధరిస్తూ ఉంటాయి. ఆ దేహాలనేవి దేనివల్ల వస్తాయి అంటే కర్మానుగుణంగా వస్తాయి. కాబట్టి జీవుల యొక్క ప్రారబ్ధ కర్మలను అనుసరించి ఆ పరమాత్ముడు సంకల్పిస్తాడు. ఎటువంటి వాడు పరమాత్ముడు అంటే సాక్షాత్తు కాలము యొక్క స్వరూపమే పరమాత్ముడు. కాలగతిలో ఆయన ఈ సృష్టిని ప్రారంభిస్తాడు. అప్పుడు ఆయన సమానమైనటువంటి అవస్థలో ఉన్నటువంటి ప్రకృతి ఏదైతే ఉన్నదో ఆ ప్రకృతిలో సత్వ రజస్తమో గుణములనేటువంటి మాయాగుణములలో ప్రకృతి స్వరూపములైనటువంటి ఆ మూడింటిలో క్షోభని కలిగిస్తాడు. అప్పుడు ఆ క్షణంలో అంతవరకు ప్రకృతి అనేది సమానమైనటువంటి స్థితిలో ఉన్నది. ఎప్పుడైతే ఈ సత్వ రజస్తమో గుణములనేటువంటి మాయాగుణములలో క్షోభని కలిగిస్తాడో అప్పుడు ప్రకృతిలో క్షోభ కలిగింది అని అర్థం. తేభ్యస్తమభవత్ సూత్రం మహాన్ సూత్రేణ సంయుతః తతో వికుర్వతో జాతః అహంకారో యో విమోహనః. ఆ ప్రకృతి యొక్క మాయకు సంబంధించినటువంటి ఈ సత్వ రజస్తమో గుణములలో కలిగేటువంటి ఆ క్షోభ వల్లనే ఈ సృష్టి అనేది ప్రారంభమయ్యి మొట్టమొదటగా త్రిగుణముల నుంచి వచ్చేది ఏమిటి అంటే మహత్తత్వము అని చెబుతున్నారు. ఆ గుణముల నుంచి మహత్తత్వం వస్తుంది. ఆ మహత్తత్వం నుంచి అహంకారం అనేటువంటిది వ్యక్తమవుతుంది. ఈ అహంకారం అనేటువంటిదే ఈ జీవరాశులన్నింటినీ కూడా మోహంలో పడవేసేటువంటి గొప్ప తత్వము అహంకారము. మహత్తత్వం నుంచి వచ్చినటువంటిదే అహంకారం. వైకారికస్తైజసశ్చ తామసశ్చేత్యహం త్రివృత్ తన్మాత్రేంద్రియ మనసాం కారణం చిదచిన్మయ. ఈ మహత్తత్వం నుంచి వచ్చినటువంటి అహంకారం అనేది మూడు రకాలని చెబుతున్నారు. సాత్విక, రాజస,
తామసములనే పేరు కలిగినటువంటి అహంకారము, సాత్విక అహంకారం, రాజసాహంకారము, తైజసమైనటువంటి తామసమైనటువంటి అహంకారము అని 3 విధాలు. ఆ అహంకారమే సమస్తమైన పంచ తన్మాత్రలకు గాని, ఇంద్రియాలకు గాని, మనస్సునకు గాని అన్నిటికీ మూల కారణమై ఉన్నది అని చెబుతూ, అహంకారం అనేది 3 విధాలు, సాత్వికము, రాజసము, తామసము. ఈ 3 రకాలైనటువంటి ఈ అహంకార స్వరూపం నుంచే ఈ పంచతన్మాత్రలు, ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఉత్పన్నమయ్యాయి అని చెబుతూ, అర్ధస్తన్మాత్రికాత్ జజ్ఞే తామసాదింద్రియాణి చ తైజసాద్దేవత ఆసన్ ఏకాదశ చ వైకృతాత్. ఈ సాత్విక, రాజస, తామసాహంకారములలో తామసం అనేటువంటి అహంకార భేదం ఏదైతే ఉందో దాని నుంచి వచ్చేవి ఏమిటి అంటే తన్మాత్రలు, పంచతన్మాత్రలు. ఏమిటవి అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనేటువంటి ఈ పంచతన్మాత్రలు ఏవైతే ఉన్నాయో ఆ 5 కూడా ఈ తామసాహంకారం నుంచి ఉత్పన్నమవుతున్నాయి. ఆ తరువాత ఆ పంచతన్మాత్రల నుంచి ఉత్పన్నమయ్యేవేమిటి అంటే పంచభూతాలు, పృథివ్యప్తేజో వాయురు ఆకాశములు అని వర్ణించి చెప్పి, ఆ తరువాత రాజసాహంకారం నుంచి ఏం పుట్టాయో చెబుతున్నారు. రాజసాహంకారం నుంచి ఉత్పన్నమైనవి ఏమిటంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఏర్పడ్డాయని చెప్పారు. ఆ తరువాత సాత్వికాహంకారం, ఆ సాత్వికమనే అహంకారం నుంచి మనస్సు, ఇంద్రియాధిష్టాన దేవతలు, వీళ్ళిద్దరూ కూడా ఈ ఇంద్రియాధిష్టాన దేవతలు, మనస్సు ఈ 2 కూడా సాత్వికాహంకారం నుంచి ఉత్పన్నమయ్యాయి అని వర్ణించి చెబుతున్నారు. తామసాహంకారం నుంచి శబ్దస్పర్శ రూపరసగంధాలనేటువంటి పంచతన్మాత్రలు, వాటి నుంచి పంచభూతాలు. ఆ తరువాత రాజసాహంకారం నుంచి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. మరి సాత్వికాహంకారం నుంచి ఉత్పన్నమైనవి ఏమిటంటే ఇంద్రియాధిష్టాన దేవతలు, అదేవిధంగా మనస్సు ఏర్పడ్డాయి అని తెలియజేస్తూ, మయా సంచోదితా భావాః సర్వే సంహత్యకారిణః అండం ఉత్పాదయామాసు మమాయతనముత్తమం. ఈ మహత్తు, అహంకారం ఇవి ఏవైతే చెప్పబడ్డాయో వీటన్నింటిలో కూడా ప్రేరణ కలిగి వాటిల్లో పరమాత్ముడు ప్రవేశించి ఆయన ప్రేరణ కలిగిస్తాడు. అప్పుడు అవన్నీ కలిసి ఒక సామర్థ్యాన్ని పరస్పరము పెంపొందించుకుంటాయి. అవి ఎప్పుడైతే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటాయో వాటి పరస్పరమైనటువంటి సామర్థ్యముల వల్ల ఒకదానితో ఒకటి కలవటం వల్లనే ఈ బ్రహ్మాండం అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నది. ఈ బ్రహ్మాండం అంటే ఏమిటంటే మమ ఆయతనముత్తమం, ఈ బ్రహ్మాండం అనేదే నాకు ఉత్తమమైనటువంటి స్థానము అని తెలియజేస్తూ ఉన్నారు పరమాత్మ. తస్మిన్నహం సమభవం అండే సలిల సంస్థితౌ మమ నాభ్యామభూత్పద్మం విశ్వాఖ్యం తత్ర చాత్మభూ. ఈ తత్వముల యొక్క కలయిక వల్ల ఏర్పడినటువంటి పరస్పర సామర్థ్యముల వల్ల ఏర్పడినటువంటి ఈ బ్రహ్మాండం అనేదైతే ఉందో అది జలమునందు పుట్టింది. ఆ బ్రహ్మాండంలో నుంచి నేను ఆవిర్భవించాను. అప్పుడు నా నాభి నుంచి ఒక దివ్యమైనటువంటి ఒక పద్మం పుట్టింది. దాని పేరేమిటంటే విశ్వము. అభూత్ పద్మం విశ్వాఖ్యం. విశ్వమనే పేరు కలిగినటువంటి ఒక నాభికమలం పుట్టింది. అందులో ఉద్భవించినటువంటి వాడే బ్రహ్మ. నేనిచ్చినటువంటి సామర్థ్యంతోనే ఆయన సృష్టిని నిర్వహిస్తాడు. సోసృజత్తపసాయుక్తో రజస మదనుగ్రహాత్ లోకాన్ సపాలాన్ విశ్వాత్మ భూర్భువస్వరితి త్రిధా. ఆ బ్రహ్మయే రజోగుణమును ఆశ్రయించినటువంటి వాడై సృష్టి చేయటం కోసం ముందుగా తపస్సు చేసి ఆ తపస్సు యొక్క నిష్ఠతో నా అనుగ్రహాన్ని సముపార్జించుకుని తాను నా అనుగ్రహంతోనే సృష్టిని ప్రారంభించి లోకపాలకులను, సమస్తమైనటువంటి లోకాలను సృష్టించటం ప్రారంభించాడు. దేవానామోక ఆసీత్ స్వహ భూతానాంచ భువః పదం మర్త్యాదీనాంచ భూర్లోకః సిద్ధానాం త్రితయాత్పరం. ఎలా సృష్టించాడు లోకాలు అంటే దేవతలకేమో స్వర్గమని, మానవులకేమో భూలోకమని,
భూత ప్రేతాదులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ భువర్లోకమని ఇవన్నీ నివాస స్థానాలుగా నిశ్చయింపబడ్డాయి. మరి ఇంక మునీశ్వరులు సిద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ లోకముల కన్నా ఉపరి పైన మహర్లోకము ఇత్యాదులు కూడా ఆ బ్రహ్మగారు నేనిచ్చినటువంటి శక్తితోనే ఆ సృష్టిని చేయటం ప్రారంభించాడు. నా నాభి నుంచి ఉద్భవించినటువంటి కమలమునందే బ్రహ్మగారు ఉద్భవించి నా శక్తితో ఈ సృష్టినంతా ప్రారంభించాడు అని ఆ సాంఖ్యయోగ సంబంధమైనటువంటి ఆ సృష్టి విధానాన్నంతా శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుల వారికి వర్ణించి చెబుతూ ఉన్నారు. మరిన్ని విశేషాలు మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో